హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 66. ఫస్ట్ అది తిను, అది కంప్లీట్ చేశాక నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు నన్ను హక్ చేసుకోవచ్చు అని అల్లరిగా నవ్వటంతో గీత కూడా నార్మల్ అవుతూ విరాజ్ అక్కడే బెంచ్ మీద పెట్టిన ఐస్ క్రీమ్ ని కంప్లీట్ చేసి విరాజ్ షోల్డర్ మీద తలవాల్చి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అందంగా ఉన్న సిటీని చూస్తూ ఉండిపోయారు. వెదర్ కొంచెం కూల్ గా అనిపించడంతో విరాజ్ గీతని తీసుకుని రిటర్న్ అవడానికని తన బ్యాక్ సీట్ లో కూర్చుని గీత కోసం చూడగానే గీత అయోమయంగా విరాజ్ ని చూస్తుంది. నేను ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు విరాజ్ కళ్ళతోనే తన ముందు ప్లేస్ చూపించడంతో గీతకి విరాజ్ ఉద్దేశం అర్థమయ్యి కంగారుగా తల ఊపిన విరాజ్ నేనున్నా కూడా నీకు భయమా అని అన్నట్టు చూడడంతో ఇక గీత ఏమీ ఆలోచించకుండా కూర్చుంది. విరాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హ్యాండ్ పట్టుకుని సపోర్ట్ ఇవ్వడంతో అంతకు ముందు స్కూటీ వచ్చి ఉండడం వలన త్వరగానే నేర్చేసుకుంది. తర్వాత అలా రోడ్ల మీద బైక్ తో రౌండ్స్ వేస్తూ గీతకి ఇంకా నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా ఇంటికి తీసుకొచ్చేశాడు. అలా తిరగడం గీతకి మాత్రమే కాదు, విరాజ్ కి కూడా చాలా కొత్తగానే అనిపించింది. ఇక ఇవ్వడానికి బిజినెస్ లోకి వచ్చాడు. ఇంకా అప్పటి నుండి విరాజ్ కి ఇలాంటి ఎంజాయ్మెంట్స్ కి విరాజ్ కి అసలు టైం దొరికేదే కాదు. ఇక ఒకవేళ చిన్న స్పేస్ దొరికినా సిద్ధార్థ్ గారితో బైక్ రేస్లకు మాత్రం వచ్చేవాడు. అలా ఆ బైక్ రైడ్ గీతకి మాత్రమే కాదు, విరాజ్ కి కూడా చాలా చాలా హ్యాపీనెస్ ని మిగిల్చింది. అలా రోజు మాత్రమే కాదు, మ్యారేజ్ రిచువల్స్ మొదలయ్యి ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు అని చెప్పే వరకు కూడా ఇద్దరు హ్యాపీగా నైట్ బైక్ రైడింగ్ తో సిటీ మొత్తం రోజు తిరిగేసి వచ్చేసేవారు. అలా రోజులు ఆనందంగా గడుస్తూ ఉన్నాయి. పెళ్లికి 2 రోజులు ముందుకు చేరుకున్నారు వాళ్ళు. గీతకి విరాజ్ కి ఆ రోజు హల్దీ ఫంక్షన్ చేయాలని శశిరేఖ గారు, లలిత గారు ఆ ఏర్పాట్లను చేయించారు. విరాజ్ ను ఒకవైపు, గీతను ఒకవైపుకు తీసుకుని వెళ్లి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. విరాజ్ కి పసుపు పెడుతున్నప్పుడు అక్కడే ఉన్న ఆకాష్ విరాజ్ ని ఆట పట్టించాలని చూసినా విరాజ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇటు గీత అంతమంది మధ్యలో అలా ఉండటం కొంచెం భయంగా అనిపించినా కూడా తన పెళ్లిలో జరిగే శుభకార్యం అవటంతో సైలెంట్ గా కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయింది గీత. లాస్ట్ కి అంతా అయిపోవడంతో గీతని మంగళ స్నానానికి తీసుకెళ్తూ ఉండగానే మేఘన గీత చెవిలో ఏదో చెప్పడంతో తనని తీసుకెళ్తున్న శశిరేఖ గారికి ఇప్పుడే వస్తానని పరుగున విరాజ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. గీత రూమ్ లోకి వెళ్ళగానే బిజినెస్ కాల్ మాట్లాడుతూ అందరికీ నేను నా రూమ్ లోని ఫ్రెష్ అవుతానని వచ్చిన విరాజ్ గీతని చూసి కాల్ కట్ చేసి పరుగున రావటంతో బ్రీతింగ్ ఫాస్ట్ గా తీసుకుంటూ ఎల్లో కలర్ లంగా ఓణీలో ఒంటి గంటిన పచ్చటి పసుపుతో ముద్దుగా ముద్దబంతి పువ్వులా కనిపిస్తున్న గీతని చూడగానే అప్పటి వరకు కింద అందరూ ఆట పట్టించడానికి మాట్లాడిన మాటల వల్ల కలిగిన ఇరిటేషన్ ఒక్కసారిగా పోయింది. మీరు అర్జెంటుగా అమ్మని మేఘతో చెప్పారంట కదా, ఎందుకు అని గీత మాట కంప్లీట్ చేసేలోపే విరాజ్ గీతని చూస్తూ ముద్దుగా ఉన్న గీత దగ్గరికి మెల్లగా వచ్చి కింద ఓణి మీద కూర్చుని తన చేతులకి ఉన్న పసుపుతో గీత నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఓణి కొంచెం పక్కకి జరిపి అంటీ అంటున్నట్టుగా పసుపు అంటి ఉన్న ఏరియాని చూస్తూ అక్కడ ప్రేమగా ముద్దు పెట్టి తన ఫేస్ మొత్తాన్ని ఆనిచ్చి చాలా బలంగా తనకు అదుముకున్నాడు. జరిగేది చూడడం మాత్రం చేయగలిగేది ఏముంది. గీత వెంటనే ఏం చేయలేక 2 చేతుల్లో పిడికిల్లో బిగించి అలానే ఉండిపోయింది. విరాజ్ నడుంపై ఫేస్ ని ఆనించడమే కాక గీత నడుం మొత్తం కవర్ అయ్యే విధంగా ఫేస్ ని కొంచెం కూడా పైకి లేపకుండా అలాగే పక్కకి జరుపుతూ ముద్దులు పెట్టాడు. కాసేపు వరకు అలానే ఉండి పైకి లేచి కళ్ళు మూసుకుని ఉన్న గీత పసుపు అంటిన చెంపలకి తన చెంపలకి ఆనించుకుని గీత ఫేస్ మీద ఉన్న పసుపు తనకు అంటేలా చేసుకుని మెల్లగా చూపు కిందకి తిప్పి ఇప్పటి వరకు పసుపు అంటని ఆ భాగాన్ని చూస్తూ గీత పరిగెడుతూ రావటం వలన పక్కకి జరిగిన తన ఓని మరీ పక్కకి జరిపి విరాజ్ తన బొగ్గలికి ఉన్న పసుపుని అక్కడ అద్దాడు. ఇక అద్దడమే కాకుండా ఆ భాగానికి తన పెదవులతో అరుదైన కానుకలు ఇస్తున్నాడు. ఆ చర్యతో గీతలో చలనం కలిగి ఇంక చాలు అన్నట్టు విరాజ్ చుట్టూ చేతులు బిగించింది.
విరాజ్ గీత చేతులు తన చుట్టూ అల్లుకోవడంతో మెల్లగా తల పైకి లేపి సున్నితంగా గీత పెదవులను అందుకుని కాసేపు అలానే ఉండిపోయాడు. విరాజ్ మెల్లిగా గీతను వదిలి ఇంకా కళ్ళు మూసుకుని ఉన్న గీత నుదుటిపై కిస్ చేసి తన తలని అలాగే ఆనించి ఉంచాడు. కాసేపటికి తేరుకున్న గీత మెల్లిగా తలెత్తి విరాజ్ని చూస్తూ ఆ అమ్మకు చెప్పకుండా వచ్చాను, కంగారు పడుతుంటారు అని తడబడుతూ చెప్తున్న గీతను వదిలి మెల్లగా వెళ్ళు అని అనగానే గీత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండానే శశిరేఖ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్తున్న గీతని చూస్తూ తల వెనకనే రబ్ చేసుకుంటూ హెడ్ కొంచెం పక్కకు వంచి బ్లష్ అవుతూ చెడగొట్టేశావు ప్రిన్సెస్, పూర్తిగా నన్ను చెడగొట్టేశావు అని అనుకుంటూ ఉండిపోయాడు విరాజు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ కి అరేంజ్ చేశారు. 2 చేతులకి గోరింటాకు పెట్టించుకుని ముద్దుగా ఉన్న గీతని చూస్తున్నాడు విరాజు. ఫంక్షన్ కొంచెం లేటుగా స్టార్ట్ అవడంతో గీతకి డిన్నర్ టైం అవడంతో ముందుగా మెహందీ పెట్టించుకున్న గీతకి ఎదురుగా భోజనం ప్లేటుతో కూర్చున్నాడు విరాజ్. ఇంకా మార్నింగ్ జరిగిన దానికి విరాజ్ ని సూటిగా చూడలేక బెరుకుగా నేను తినేస్తాను విరాజ్ సార్, మీరు తినండి అంటుంది. ఇక అలా అన్నా సరే విరాజ్ మాత్రం ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఉండడంతో ఇక విరాజ్ ముందు ఎక్కువసేపు మొండిగా ఉండలేక నోరు తెరిచింది గీత. విరాజ్ అది చూసి గీతకు తినిపిస్తూ ఉంటే గీతలో ఉన్న షై ఫీలింగ్ పోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. గీత మొదట మాట్లాడకపోయినా తర్వాత విరాజ్తో మాట్లాడడం మొదలుపెట్టింది. లాస్ట్ కి తినిపించేసి ఎప్పటిలాగానే దిష్టి తీసి ముందుకు వెళ్తూ ఉండగా గీత పిలుపు కాగి వెనక్కి చూశాడు. తన వైపే చూస్తున్న విరాజ్ దగ్గరికి వెళ్లి తన హ్యాండ్స్ ని ముందుకు చాపింది. అందులో ఉన్న విరాజ్ పేరును వెతకమని. విరాజ్ గీతని చూస్తూ గీత ఫీలింగ్స్ అర్థం కావాలని గీత హ్యాండ్ చూసి చాలా బాగుంది బేబీ, రేపు మార్నింగ్ ఇంకా బాగుంటుంది అనుకుంటా కదా అని అనగానే గీత బిక్కమొహం వేసి విరాజ్ ని అలాగే చూస్తూ అది కాదు విరాజ్ సార్, నా హ్యాండ్స్ ని ఒకసారి పూర్తిగా చూడండి అని అన్న విరాజ్ ఆ బేబీ చూసా కదా అని అనడంతో గీత విరాజ్ కి ఎలా చెప్పాలో కూడా తెలియక అలానే ఉండిపోతే గీతని అలా ఎక్కువసేపు చూడలేని విరాజ్ వెంటనే గీత చేతులు పట్టుకుని చూస్తూ నేను నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో అది నేను చూసేసాను ప్రిన్సెస్, బట్ రేపు ముద్దుగా పండిన నీ చేతులు మొదట నేను చూశాక అప్పుడు చెప్తాను అది ఏంటో అని అనగానే గీత ఏదో అనేంతలోపే విరాజ్ ని సిద్ధార్థ గారు పిలవడంతో గీతను అందరి దగ్గరికి పంపి తను సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు విరాజు. సారీ అండి, ఇది చాలా చిన్న ఎపిసోడ్ వచ్చింది, వీలైతే ఈవినింగ్ లోపు ఇంకో లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. ప్రళయమ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లేదంటే వేరే న్యూ స్టోరీ ఇస్తాను. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత చెప్పండి, లేదంటే స్టోరీ కూడా చేంజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.